పుల్లారావు గారు, ఫిబ్రవరి 1 తర్వాత దాడులు మళ్ళీ మొదలైతే పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? ఈ తాత్కాలిక విరమణ ముందు ప్లాన్ చేసిన స్క్రిప్టేనా? రష్యా రోజుకి మార్చుకుంటాం. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వాక భయపడింది వ్లాదిమిర్ పుతిన్. కానీ వాళ్ళు ఏమర్థం చేసుకున్నారంటే డొనాల్డ్ ట్రంప్ ఒక్కడే చేయగలరు రష్యా, కానీ అతను రష్యాకి వ్యతిరేకం చేయడు. ఇంకా ఫుల్ లైసెన్స్ వచ్చేసింది రష్యాకి, ఎలాంటి బాంబులైనా వాడతాను. సైనికులతో వెళ్ళి యుక్రెయిన్ ఓడించలేరు, ఎందుకంటే యుక్రెయిన్ సైన్యం చాలా ధైర్యంగా మంచి ట్రైనింగ్ అవి ఇచ్చేస్తున్నారు. సో బాంబుల ద్వారా, రాకెట్స్ ద్వారా చేస్తున్నారు. అది చాలా సులభం రష్యాకి. సో తప్పకుండా ఫిబ్రవరి 1 తర్వాత ఇంకా ఘోరంగా జరుగుతుంది. మొత్తానికి యుక్రెయిన్ లొంగేస్తారా అంటే అలా కనపడుతుంది. కానీ ఇంకా అర్థం ఎవరైనా వస్తారా, అవుతుందా మనం చెప్పలేం. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ నా చేతిలో లేనంతగా చెప్పాడో ఇంకా ఆయన తప్పుకున్నట్లే లెక్క. ప్రస్తుతం ఇరాన్ మీద ఫోకస్ అవ్వన్నాడు. పుల్లారావు గారు, ఉక్రెయిన్ కూడా ఇటు శాంతి ఒప్పందం అంటూనే రష్యాపై ఎందుకు డ్రోన్ దాడులు చేస్తోంది? జెలెన్స్కీపై వెస్ట్రన్ కంట్రీస్ ప్రెషర్ ఏమైనా ఉందా? జెలెన్స్కీ యుద్ధం ఆప్ చేస్తే శాంతి అనేది సంతకం లేకుండా ఇంకా ఆయన ఓడిపోయినట్లు లెక్క. రష్యా ఏమైనా చేయొచ్చు. సో అయినా ఆయనకి డ్రోన్స్ ద్వారా యుద్ధం చేస్తున్నారు, బాగా యుద్ధం చేస్తున్నారు. డ్రోన్స్ ద్వారా రష్యాకి చాలా డ్యామేజ్ చేస్తుంది. యుక్రెయిన్ మర్చిపోకూడదు, రష్యాలో భాగంగా ఉన్నప్పుడు అన్ని దేశాల కంటే ఎక్కువ అడ్వాన్స్డ్ యుక్రెయిన్. సైన్స్ ఉన్నది, టెక్నాలజీ ఉన్నది, బాగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నది. సో సైన్స్లో అన్నిటిలో డెవలప్ చేసి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు. యుక్రెయిన్ ఆగలేదు, చేయవలసినంత తక్కువ చేస్తారు, కానీ రష్యా ముందర ఆగలేదు. అది మాత్రం ఫ్యాక్ట్. రష్యా ఎంతవరకు వెళ్తుంది, ఎంత ప్రెషర్ తీసుకొస్తుంది, బాంబింగ్ ద్వారా నలిపేస్తుందా అంటే అలాగే కనపడుతుంది. ఎందుకంటే అమెరికా ఈ సంవత్సరం అంతా టైం వేస్ట్ చేశారు డొనాల్డ్ ట్రంప్. వాళ్ళు ఇటు అటు చేసుకోవాల్సింది డొనాల్డ్ ట్రంప్. ఆయన యుక్రెయిన్ తరఫున పోరాడు, రష్యాకి వ్యతిరేకం చేయడు, మాట టైం తప్ప అది తేలిపోయింది కదా. సో అందువల్ల యుద్ధం చాలా ఘోరంగా ఆఖరి అయిపోతుంది. ఏదో రాయబారాల వల్ల అవుతుందా అంటే అట్లేదు. వచ్చే 3 రోజులు 4 రోజులు ఏమైనా మారుతుందా? యూరోప్లో నాయకులు ట్రై చేస్తున్నారు, చూడాలి. కొత్త ఎఫర్ట్ చేస్తున్నారు యూరోప్ మిగతా కొన్ని దేశాలు రష్యా దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి. రష్యా ఒప్పుకుంటుందా? ఇంకా స్థలం కావాలంటాను యుక్రెయిన్లో, ఇంకా ల్యాండ్ కావాలంట, మాకు భూమి కావాలి. సో ఎవరు ఆప్ చేయగలుగుతారు, ఎవరు ఆప్ చేయలేకపోతున్నారు. పుల్లారావు గారు, ఈ ఆక్రమిత ప్రాంతాలను వదులుకునేందుకు ఉక్రెయిన్ నిరాకరించడమే యుద్ధం కొనసాగించడానికి ప్రధాన కారణం అంటారా? అంతే కదా. యుక్రెయిన్ ఎలాగ ఒప్పుకుంటుంది మేము భూములు ఇచ్చేస్తామని? ఎలాగ ఒప్పుకుంటుంది? ఒప్పుకోలేదు కదా. ఎంత యుద్ధం దేనికి చేసావు? మొదలు ఒప్పుకుంటే అసలు గొడవే లేదు కదా అని ఆయన మీద పడతారు. ఆయన గౌరవపూర్వకంగా యుద్ధం ఆప్ చేస్తే 8 యుద్ధాలను ఆపానని చెప్పుకుంటున్న ట్రంప్ అయితే ప్రపంచంలో పెద్ద యుద్ధాన్ని ఆయన ఎందుకు ఆపలేకపోతున్నారు? అనమాట. రష్యా అర్థం చేసుకున్నది ఏంటంటే ట్రంప్ వాళ్ళ తరఫునే ఉంటాడు. రష్యాతో నాకు గొడవ వద్దు, రష్యాతో యుద్ధం వద్దు. సో ఇంక ఈయనలాగా అప్ చేస్తారు. ట్రంప్ని వాళ్ళు వాడుకుంటారు. ట్రంప్ రష్యాను వాడుకోలేకపోతుంది. వ్లాదిమిర్ పుతిన్ ట్రంప్ను పొగుడుతూ ట్రంప్ను వాడుకుంటున్నాడు, యుద్ధం ఆప్ చేయట్లేదు. ట్రంప్ని యుక్రెయిన్కి సాయం చేయకుండా వాడుకుంటున్నాడు. సో అనే విధాలుగా డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వడం రష్యాకి విశేష సహాయం అవ్వింది. ఓడిపోయే రష్యా డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వాక గెలిసే పరిస్థితికి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ని ఇప్పుడు ఒప్పుకుంటారు ఆయన. రష్యా ఇంకా ఆక్రమించాక యుక్రెయిన్ అప్పుడు ఒప్పుకుంటారు. అంతవరకు స్థలం అంత ఆక్రమించలేదు ప్రస్తుతం. రష్యా అడుగుతుంది ఇంకా మాకు భూమి ఇచ్చే, మేము దాదాపు యుక్రెయిన్ ఒక 20% ఇప్పుడు ఆక్రమించాం, ఇంకో 10% కావాలి మాది పూర్వం నుంచి అని చెప్పుకుంటూ వస్తాం. అది ఇస్తే ఆప్ చేస్తాం. యుక్రెయిన్ ఒప్పుకుంటాను, ఇవ్వటానికి ఒప్పుకోవట్లేదు. ట్రంప్ ఇచ్చేమంటున్నారు, ఇచ్చే ఏదో రకంగా సేవ్ చేసుకుంటే యుక్రెయిన్ ఒప్పుకోలేకపోతున్నా. సో ఇది ఎలాగా ఎండ్ అవుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు.
ఇది చాలా యూరోప్ దేశాల్లో ఇలాంటి యుద్ధాలు వందల వందల సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తాయి. మనం ఏదో మనకి పాకిస్తాన్కి మనకి చైనా కూడా కరెక్ట్, ఇది కొత్త యుద్ధాలు. వాళ్ళకి ఎప్పటి నుంచో యుద్ధాలు జరుగుతున్నాయి. అంత సివిలైజ్డ్, అంత అడ్వాన్స్డ్ దేశాలు. యుక్రెయిన్కి వేల మెడికల్కి ఇంజనీర్స్కి వెళ్ళి చదువుతారు, అడ్వాన్స్డ్. కానీ యుద్ధం వచ్చేటప్పటికి 100 సంవత్సరాల క్రితం ఎలా పోరాడుతున్నారు అలా పోరాడుతున్నారు రష్యా, యుక్రెయిన్. డొనాల్డ్ ట్రంప్ యుక్రెయిన్ వింటానంటే రష్యా వింటానని చెప్పి వింటలేదు. డొనాల్డ్ ట్రంప్ అయితే తిట్టుకొస్తున్నారు, కానీ ఆయన చెప్పేసాడు కదా అని అన్నాడు కదా. ఇది ఇవాళ రేపు ఏమవుతుందో చూడాలి. మిగతా యూరోపియన్ దేశాలు ఏం చేయలేకపోతున్నారు, ఎలాగ ఆప్ చేస్తారో చూడాలి. పుతిన్ మాత్రం ఎవరు మాట వినరు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఏం యాక్షన్ తీసుకోడు రష్యా మీద. అలాంటప్పుడు ఆయనకి భయం ఏంటి? యూరోపియన్ దేశాలు కలవ చేసుకుంటే వాళ్ళని అటాక్ చేస్తానంటున్నారు. యూరోపియన్ దేశాల ప్రజలు ఒప్పుకోరు కదా యుద్ధానికి, మనకెందుకు దూరం గొడవలు అంటున్నారు. సో చాలా మొడెళ్ళు పడిపోయి ఉన్నది. ఇది సింపుల్ యుద్ధం కాదు. ఇది ఏ రకంగా ఎండ్ అవుతుంది ఎవరు చెప్పలేక. ఆ లాస్ట్ సీన్ ఎవరికి అర్థం అవట్లేదు.